ఒకసారి ఈ సాఫ్ట్వేర్ నిర్మాణాన్ని ఒక పెద్ద బహుళాంతస్తుల కార్పొరేట్ ఆఫీస్ బిల్డింగ్లా ఊహించుకుందామా? చూడండి, ఈ స్లైడ్లో కనిపిస్తున్నట్టు యాకెబారే కింద పునాదిలో ఉండే హార్డ్వేర్ అదే ఆ బిల్డింగ్కి ఫౌండేషన్. దానిమీద ఉండేది ఫర్మ్వేర్. ఇదెలాగంటే బిల్డింగ్లోని ఎలక్ట్రికల్ వైరింగ్, ప్లంబింగ్ లాంటిది. అది లేకుండా బిల్డింగ్ పని చెయ్యదు కదా, కాని మనకు డైరెక్ట్గా కనిపించదు. ఆ పైన వచ్చేది సిస్టమ్ సాఫ్ట్వేర్. ఇది మొత్తం బిల్డింగ్ మేనేజ్మెంట్ లాంటిది. ఇక చివరగా పైన ఉండేది అప్లికేషన్ సాఫ్ట్వేర్, అంటే ఆ బిల్డింగ్లో అసలు పనిచేసే కంపెనీలన్నమాట. సరే, ఇప్పుడు దీన్నే కొన్ని నిజ జీవిత ఉదాహరణలతో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. విండోస్, లినక్స్ ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్లున్నాయి కదా, ఇవి సిస్టమ్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఇవి ఆ బిల్డింగ్ సెక్యూరిటీ లాంటివి. ఎవరు లోపలికి రావాలి, ఏ వనరులు ఎప్పుడు వాడాలి, అంతా అవే కంట్రోల్ చేస్తాయి. ఇక మైక్రోసాఫ్ట్ వర్డ్ గానీ, మనం వాడే క్రోమ్ బ్రౌజర్ గానీ, ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఆఫీసులో అద్దెకుండే ఒక్కో కంపెనీ లాంటివి. వాటికి కేటాయించిన పని అంటే డాక్యుమెంట్ ఎడిటింగ్ లేదా ఇంటర్నెట్ బ్రౌజింగ్ అవి చేసుకుంటాయి.